అంబేద్కర్ జయంతి సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర నాయకులతో నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన ఈ పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తూ దళితులు, బీసీలు, పేదల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. అలాగే మైనారిటీలు, ముఖ్యంగా దళితులు, క్రిస్టియన్ సమాజానికి అండగా నిలుస్తామన్నారు. ఈ క్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ అధ్యక్షురాలు స్వర్ణలత, రాష్ట్ర అధ్యక్షుడు పసుల రవికుమార్తో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు A1 TV. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నాము. ఇటీవల దళిత క్రైస్తవుల హక్కుల కొరకు దేశవ్యాప్తంగా చాలా చర్చ జరుగుతుంది. ఈ చర్చకు దళిత క్రైస్తవుల అండగా నిలిచేందుకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ముందు ఉంది. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్కు వాళ్ళ ఒక కేంద్ర మంత్రి వచ్చి కూడా దళిత క్రైస్తవులకు అండగా ఉంటా అని చెప్పారు. వారి గురించి ఈ దళిత క్రైస్తవులకు అండగా ఉంటామని రాష్ట్ర నాయకులు కూడా మరి ఇటీవల వాళ్ళు ఒక పథక రచన చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఈ క్రమంలో వాళ్ళు హన్మకొండకు వచ్చారు. ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షుడు మనతో ఉన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షుడైన స్నేహలత మనతో ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడైన పసుల రవికుమార్ మనతో ఉన్నారు. అసలు దళిత క్రైస్తవులకు హక్కుల సాధనకు వాళ్ళు చేస్తున్న కృషి ఏంది తెలుసుకుందాం. నమస్తే మేడం, మీరు దళిత క్రైస్తవుల కొరకు ఒక పందాతో ముందుకు వస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒక పార్టీతోని ఒక మంత్రి ఇటీవల వరంగల్కి వచ్చి, హైదరాబాద్కి వచ్చి సోమాజిగూడ వేదికగా కొన్ని విషయాలు చెప్పాడు. కొన్ని సంచలన విషయాలు ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒక మంత్రి, ఒక జాతీయ మంత్రి వచ్చి ఇక్కడికి వచ్చి దళిత క్రైస్తవులకు అండగా ఉంటాం, మా పార్టీ మీ అండగా ఉంటుంది అని చెప్పారు. అది మీరు ఏ విధంగా విశ్లేషించారు మేడం? నమస్తే అండి, చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం. అయితే ఇంకొక విషయం ఏంటిదనంటే, ఇప్పుడు దళిత క్రైస్తవుల గురించి ఇది బర్నింగ్ ఇష్యూ ఉంది. దళితులను ఇంకా నీచంగా, ఇంకా అనగదొక్కే క్రమంలో ఇది ఉంది అనేసి అని మొన్న మా కేంద్ర మంత్రి గారు వచ్చి, రామదాస్ అతవాలే గారు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈ విషయంగా ఎవరు కూడా సరిగ్గా స్పందించలేదు. ఎందుకు అనంటే అందరు అగ్రవర్ణాల వాళ్ళు. ఇక్కడ మా మంత్రి గారు ఏంటి అనంటే దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఆ యొక్క ఏదైతే బాధలు ఉన్నాయో, దళితుల పట్ల వివక్ష ఏ విధంగా ఉంటుందో ఆయనకు తెలుసు కాబట్టి మొన్న హైదరాబాద్కు వచ్చినప్పుడు చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది. దాన్ని అన్ని ప్రెస్ మీట్ అదంతా పెట్టి ఖండించిండ్రు. అన్ని పేపర్లలో కూడా, ప్రెస్లో కూడా రావడం జరిగింది. క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఇవ్వకుండా అడ్డుకోవాలి అనే ఒక కుతంత్రము ఏదైతే ఉందో, దళితులు అన్ని కులాల వాళ్ళు క్రిస్టియన్స్గా మారే మత స్వేచ్ఛ మన అందరికీ ఉన్నది. అది మన రాజ్యాంగం మనకు కల్పించింది. కానీ ఇక్కడ మనకు జరిగింది ఏంటిది అని అంటే, కులాలను బట్టి మతాలను నిర్ణయించే నిర్దేశము కేవలం దళితుల పట్లనే ఈ వివక్షతోని ముందుకొచ్చిండ్రు. అది సరి అయిన పద్ధతి కాదు. దానికోసమని మేము చాలా తీవ్రంగానే ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా రాబోయే కాలంలో కూడా దీని విషయంలో ప్రతి ఒక్క క్రైస్తవులు, అంటే పెద్దవాళ్ళనే కాదు, ఇప్పుడు ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో, వాళ్ళు బ్రదర్స్ ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయం మీద చాలా వరకు ఖండించలేకపోతున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళందరూ దళితులు కాదు, కానీ ఎవరైతే నమ్ముకొని యేసుక్రీస్తు నమ్ముకొని చర్చిలలోకి వచ్చి క్రిస్టియన్స్గా మారి వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకుంటున్నారో వాళ్ళందరూ క్రైస్తవులు, దళితులు. వాళ్ళు దళితులు కాబట్టి, ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. అందుకోసమే ఈ విషయం మీద ఏ నాయకులు కూడా చాలామంది మాట్లాడలేకపోతున్నారు, చాలామంది దీని విషయంలో ముందుకు రాలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవులు, దళిత క్రైస్తవులు అందరూ కూడా ముందుకు రావాలి. ఈ విషయాన్ని చాలా ఖండించాలి. తీవ్రంగా దీన్ని మన హక్కును మనము కాపాడుకునేంత దిశగా పోరాడాలని నేను ప్రతి ఒక్క దళిత క్రైస్తవులకి నేను విన్నవించుకుంటున్నాను. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మీ లక్ష్యం ఏమిటి ఒకసారి చెప్పండి మేడం? మా లక్ష్యం ఏంటిది అని అంటే, దళితులు రాజ్యాధికారానికి రావాలి అనేదే మా లక్ష్యంగా వెళ్తున్నాం. ఎందుకు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకు సంబంధించిన పార్టీ, ముఖ్యంగా వీళ్ళ కోసం పెట్టిన పార్టీ ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1956లో దీన్ని స్థాపించడం జరిగింది. స్థాపించినాక కొద్ది రోజులకే ఆయన కాలం చేయడం జరిగింది. దానివల్ల ఇది ఎక్కువ పబ్లిసిటీ కాలేకపోయింది. అయినా కూడా దీన్ని ముందడికి తీసుకెళ్ళడానికి మా మంత్రి గారు ముందున్నారు. మా మంత్రి గారు ముందడికి తీసుకెళ్తే ఈ రోజు వరకు కూడా శ్రీ రామదాస్ అతవాలే గారు ఈ రోజు వరకు కూడా ఈ పార్టీని ముందరికి తీసుకెళ్లే దిశగానే ఆయన కృషి చేస్తున్నాడు. గతంలో చాలా ఇబ్బందులను అతను ఎదుర్కొన్నా కూడా
ఇప్పటి వరకు పార్టీని ముందుకు తీసుకొచ్చిండు. ఇంకా ముందు కూడా మమ్మల్ని నడిపియాలని మాకు క్లాసులు చెప్తూ కూడా దిశానిర్దేశం మొత్తం నేర్పిస్తున్నారు. ఎందుకంటే అంబేద్కర్ ఆశయ సాధనకు ముందుకు నడిచే పార్టీ ఏదన్నా ఉంది అని అంటే అది ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అథవాలే పార్టీ మాత్రమే ఉంది. దానికోసమనే ప్రతి ఒక్కరు కూడా దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీలో మీరు సభ్యత్వం పొందాలి, అందరు ఆదరించాలి. ఇది మన పార్టీ, మన ఇంటి పార్టీ, పక్కింటి పార్టీ కాదు, మన ఇంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని నేను అందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నా. చాలా దళిత పార్టీలు ఉన్నాయి. దానిలో మీ ఆర్బీఐ ఒక ప్రత్యేకత ఏముంది చెప్పండి మేడం. చాలా దళిత పార్టీలు ఉన్నాయని మీరు అంటున్నారు కదా, ఏ దళిత పార్టీ ఏ దళితుల కోసం పనిచేసింది చెప్పగలుగుతారా? మా స్పెషలైజేషన్ అని అంటే దళితులను ముందడికి తీసుకురావాలి. ఇది అంబేద్కర్ స్థాపించింది. ఇది మేము ఇంకా ఎవరో కాదు, అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పార్టీ కాబట్టి ఆయన ఆశయ సాధనకు ముందుకెళ్తున్నాం. చాలా ఎందుకు ఏర్పడ్డాయి, చాలా ఏర్పడే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? సిద్ధాంతాలు బాగున్నాయి, అమలు జరుగుతున్నాయి మేడం. అమలు జరగడానికే మేము కృషి చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ సిద్ధాంతాన్ని అమలు జరగడానికి కృషి చేసే ప్రయత్నంలోనే మేము ఉన్నాము. తప్పకుండా మేము ఒక టైంలో రాజ్యాధికారం చేస్తాం అనేసి అని మేము నమ్ముతున్నాం. ఓకే, మరి ఇప్పటివరకు మీరు చాలా ఉద్యమాలు చేసినారు. అందులో మీ స్పెషలైజేషన్ ఏమన్నా మేడం? చాలా అందులో చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ మాకు మార్కెట్లో కాజీపేట మార్కెట్లో వాళ్ళందరూ రోడ్ల మీద చేసేవాళ్ళు. వాళ్ళకి ఒక మంచి ప్లేస్ కావాలనేసి అని ఉద్యమాలు చేసినాం. వాళ్ళకి ఒకటి మంచి మార్కెట్ ప్లేస్ ఇచ్చేసి అందరికీ కూడా అక్కడ ఒక ప్లేస్ ఇచ్చి చేసిండ్రు. అదొకటి మాకు చాలా సంతోషమైన విషయం. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి కూడా మేము చాలా పోరాటం చేసినాం. అది ఓపెన్ కాకముందు తొందరలో ఓపెన్ చేయాలి. ఎవరైతే అక్కడ నీళ్ళల్లో అంత పాములలో ఉండేవాళ్ళు వాళ్ళకు కోసం అనేసి మేము పోరాటం చేసినప్పుడు దానికి స్పందించిండ్రు. మేము పోరాటం చేసిన తర్వాతనే దాన్ని ఒక 1 month 2 monthsలోనే వాళ్ళు ఓపెన్ చేయడం జరిగిందనమాట. మేడం గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మీ బలం ఎలా ఉంది చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా బలం ఓకే అండి. దాదాపు అందరూ కూడా ఆదరిస్తున్నారు. కాకపోతే ఉండి లేని పరిస్థితులలో జనము అటు ఇటు ఎటు కాకుండా ఉన్న పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి ఇక్కడి వరకు బలాన్ని బయటకు చూపించితే మళ్ళీ ఏ కేసులు అయితే ఏమవుతాయో అనేసి అని వాళ్ళు ముందుకు రావడానికి కొంచెం సంకోచించిన ఇప్పుడు అందరూ కూడా ముందుకు రావడానికి రెడీ ఉన్నారు. రేపు ఒక ప్రపంచంలాగా వెళ్తుంది, చాప కింద నీరులాగా మా పార్టీ వెళ్తుందండి. తప్పకుండా ఏదైతే మన టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే విజయం సాధించిందో చాప కింది నీరులాగానే వేయింది అప్పుడు. అది దళిత క్రిస్టియన్ గురించి మీరు బాగా పోరాటం చేస్తారు. ఒక ఉద్యమమా లేకుంటే మీరు ఓటు బ్యాంక్ చూస్తున్నారు? ఓటు బ్యాంకింగ్ కోసం అని కాదండి, ఇది ఒక ఉద్యమమే. ఎందుకంటే ఓటు బ్యాంకింగ్ అంటే తప్పకుండా మా వాళ్ళు ఉన్నారు, మా ఓటు బ్యాంకింగ్ మాకే ఉంది. కానీ ఇది ఒక ఉద్యమం, ఇది ఒక న్యాయ పోరాటం కాబట్టి దీని మీద మేము ఉద్యమం చేయాలి అనుకుంటున్నామండి. ఓకే, ఇది బాగుంది మేడం. ఇప్పుడు అయితే దళిత కష్టం గురించి ఇంత జరుగుతుంది కదా, ఇన్ని రోజులు అవుతుంది. అసలు మీరు పోరాటం ఏ విధంగా మీరు ప్లానింగ్ చెప్పండి. ఈ పోరాటం ప్లానింగ్ ఏంటిది అని అంటే ఫస్ట్ అందరినీ ఏకం చేయాలి అనుకుంటున్నాము. తర్వాత దీన్ని ముందరికి తీసుకెళ్ళి ఒక పెద్ద ఉద్యమంగా ప్రతి ఒక్కరిని అందరం కూడా శాంతిపరంగానే ఒక ర్యాలీ లాగా తీసి మా యొక్క నిరసనను ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళ యొక్క నిరసన తప్పకుండా ప్రభుత్వాలకి రేపు కేంద్రం వరకు వెళ్ళే విధంగా మేము ప్రణాళిక తీసుకుంటున్నామండి. హామీలు బాగానే ఉన్నాయి, కానీ చాలామంది సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది చాలా మొన్న వచ్చేది మీ కేంద్ర మంత్రి వచ్చి ఇచ్చారు. కానీ రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా చాలామంది ఆందోళన దళిత క్రిస్టియన్ హక్కులపై చాలామంది మధ్య పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళతో మీరు ఎట్లా మోటివేట్ చేయగలుగుతారు? ఇప్పుడు మాది కొత్తగా ఏం కాదండి, 1956 మీకు ఫస్టే చెప్పాను. అంటే అప్పటి నుండి మన పార్టీ ఉంది. బట్ ఇక్కడ ఏంటిది అనేసి అని అంటే దీన్ని ముందరికి తీసుకువెళ్ళే వాళ్ళు నడిపించే వాళ్ళు లేకపోవడం వల్ల తెలియకపోవచ్చు కొంతమందికి. మేము పనులు చేస్తున్నాము దాన్ని సరి అయిన విధంగా పత్రిక వాళ్ళు కూడా ముందరికి తీసుకెళ్ళలేకపోయింది. కాబట్టి
కొంతవరకు వెనుకబడినం కావచ్చు, కానీ ఇప్పుడు ఇక ఆగేదేం లేదు. కంపల్సరీ అంటే ఇప్పుడు కూడా మేము స్పందించి ఎవరైతే దళితుల కోసము, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళ కోసం మేము ఇంకా ముందస్తు ప్రణాళిక తీసుకొని మేము కనుక ముందు పోకపోతే చాలా ప్రమాదం పొంచి ఉన్నదని మాకు మొన్న మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనే మాకు వెలువైంది. ఇవాళ దళిత క్రైస్తవుల మీద అయింది, రేపు దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మొత్తము ప్రతి ఒక్క దాని మీద ఒక్కొక్కటి విషం జిమ్ముకుంటూనే వచ్చే పని ఉంది. కాబట్టి ఈ వివక్ష అంతా పోవాలి అనేసి అంటే మేమంతా ఏకం కావాలనేసి అని మేము నిర్ణయించుకొని ముందుకెళ్తున్నాం. ఒకసారి మీ నేపథ్యం చెప్పండి. నా నేపథ్యము నేను ఇక్కడే హన్మకొండలోనే ఉంటానండి. నేను బిఏ LLB, ఇంకా హన్మకొండ నక్కలగుట్లో నేను ఉంటాను. ఒక 8-9 సంవత్సరాల నుండి చేస్తున్నాండి. 2000 చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు ఒక పిలుపునిచ్చినా కూడా మహిళలందరూ బయటకు వచ్చేస్తారు. అన్ని జిల్లాలలో ఉన్నాయి కమిటీలు, అన్ని జిల్లాలలో ఉన్నాయి. 5 క్యాడరు దాదాపు అన్ని జిల్లాలలో పెట్టాము. నేను చెప్పాను కదా, చాప కింది నీరులాగా మా పార్టీ ముందరికి వెళ్తుంది. లాస్ట్ మేడం, ఒక మీ లక్ష్యం, ఇప్పుడు దళిత కష్టం నుంచి ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. దీన్ని ఎన్ని రోజుల్లో మీరు టార్గెట్ చేస్తారు? దాని టార్గెట్ ఏమైనా చెప్పగలుగుతారా? అసలు దీని గురించి కొన్ని కార్యాచరణ ఏమని చెప్పండి. దళిత క్రైస్తవుల గురించి అనేది ఇది విజయం సాధించే వరకు ముందుకెళ్ళాలనే ఆలోచనతోనే ఉన్నాము. ఇది ఒక రోజు 2 రోజులల్లో ఏదైతే కాదు. ఎందుకనంటే కొంచెం టైం తీసుకొని 1 నెల 2 నెలలు అయినా కూడా దీని మీద ముందుకెళ్ళి తప్పకుండా విజయం సాధించాలనే ఒక ఆలోచనతోనే మేము ముందుకెళ్తున్నాము. వేరే ఆలోచన ఏం లేదు. ఇంకొకటి, తప్పకుండా క్రైస్తవులకు న్యాయం జరగాలి. ఎందుకు అనంటే మత స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఉంది, కానీ క్రైస్తవుల పట్ల ఆ వివక్షత అనేది కరెక్ట్ కాదు. దానికోసమే మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి బాగానే కృషి చేయాలనేసి అని ప్రణాళిక చేస్తున్నాము. మొన్న మా మంత్రి గారు కూడా వచ్చినప్పుడు కూడా అదే చెప్పారనమాట. ఇదంతా అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం మీద మనం సరి అయిన విధంగా స్పందించలేకపోతే రేపు రాబోయే కాలంలో మన మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ మనధర్మశాస్త్రం వైపు అడుగులు వేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే మేము ఇప్పుడు జాగ్రత్త పడాలి అనేది మాకు చెప్పడం జరిగింది. దాన్ని కంపల్సరీ మేము ఇంప్లిమెంట్ చేస్తాము. మేము ఎంతవరకైనా పోరాడడానికి ప్రతి ఒక్కరం సిద్ధంగా ఉన్నాం. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ అధ్యక్షుడు పసల రవికుమార్ ఉన్నారు. అసలు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా గతంలో చాలా జిల్లాల నుంచి పోటీ చేశానని చెప్తున్నారు. అసలు రిపబ్లిక్ పార్టీ యొక్క అస్తిత్వం ఎలా ఉంది అతను పసల రవికుమార్ తెలుసుకున్నారు. సార్ నమస్తే సార్, మీరు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ అధ్యక్షుడు చేస్తున్నారు. ఆ రిపబ్లిక్ పార్టీ ఇండియా ఇటీవల మనకు హైదరాబాద్కి వచ్చి కూడా ఒక ప్రెస్ వేదికగా ఒక సోమాజిగూడ ప్రెస్ వేదికగా చాలా సంచలన వ్యాఖ్యలు చేసిపోయారు. అసలు మీ పార్టీ ఉన్నది అంటుండ్రు, క్యాడర్ ఉందా సార్ మీకు? నమస్తేనే. ఇప్పుడు వాస్తవానికి కూడా మా క్యాడర్ బ్రహ్మాండంగా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే రామ్దాస్ అటవాల్ అనే మా మంత్రి గారు వాస్తవానికి కూడా ప్రతి జిల్లా నుంచి, ఇప్పుడు వరంగల్ జిల్లా మాది, వరంగల్ జిల్లా నుంచి కూడా ఇక్కడ KDC కాలేజ్ గ్రౌండ్లో బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టిండు. ఆయన కూడా ఇక్కడికి వచ్చిండు. ప్రతి విలేజ్లో, ప్రతి మండలాల్లో, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మీరు మీటింగ్ పెట్టాలని చెప్తున్నాడు. మొన్న కూడా చెప్పి అందరు కూడా ఒకటే విధంగా చెప్పిండు, బాబు మీరు ఉంటే కనుక 100% ఉండాలి, లేదు అనుకుంటే మాకు అవసరం లేదనే కథలో ఆయన ఉన్నాడు. కాబట్టి రామ్దాస్ అటవాల్ గారు అంటే ఆయన 100% మాకు ఉన్నాడు. 100% 100% మేము ఖచ్చితంగా ఈ పార్టీలో ఉంటాం. అది నిజమైనటువంటి వ్యవస్థ తప్ప ఇంకో సందర్భం లేదన్న 100% పక్కత చేసేవాడు. అంబేద్కర్ ఆశయ సాధన కొరకు చాలా ఈ పార్టీ రిపబ్లిక్ పార్టీ RPI అని ఏర్పాటు చేస్తారు. ఈ RPI అంబేద్కర్ ఆశయ సాధన చాలా సంవత్సరాలు అవుతుంది. ఇంకా మరి ఎందుకు గ్రాస్ లెవెల్లో ఎందుకు వెళ్ళలేకపోతుంది? అదే గ్రాస్ లెవెల్లో ఎందుకు వెళ్ళలేకపోతుంది అంటే వాస్తవానికి కూడా ఇక్కడ MRPS, విశారాధన్ మహారాజ్ వీళ్ళు ఎన్నెన్నో పార్టీలు ఉన్నాయి. కాబట్టి అందులో ఒక ఎస్సీలు అనేటోళ్ళు ముఖ్యం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎస్సీలే మెజార్టీగా
మన పార్టీలో చేరడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఎస్సీ మంత్రి కూడా, మా మంత్రి గారు ఎస్సీ మంత్రి కూడా ఆయన కూడా, ఆయన ఖచ్చితంగా ఏంటంటే ఎస్సీలే కావాలనే ఆలోచనతోటి ఆయన ఉన్నాడు. కాబట్టి ఎస్సీలు అనేది కాకుండా దళితులు ఎవరైనా కూడా, ఏ కులమైనా కూడా, ఏ వర్గమైనా కూడా మనకు కావాలి, బ్రాహ్మణ్ కూడా ఎవరైనా కూడా మనకు అవసరమే అని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నాడు. కాబట్టి ఎస్సీలు అనేది ఒక 80% ఎస్సీలు అనేది మన పార్టీలో కావాలనే ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఎస్సీలే ముఖ్యం కావాలంటే అన్ని మతాలు, అన్ని కులాలు ఎవరైనా కూడా ఎస్సీలు అంటే ఇప్పుడు ఈ మందకృష్ణ మాదిగ అయితేంది, విశారదన్ మాదిగ అయితేంది, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని పార్టీలు దూరంగా పోతూ వాళ్ళు ఎంఎస్పీ ఈయన విశారదన్ మహారాజ్ ఇవన్నీ పెట్టిండు. కాబట్టి దయచేసి వాస్తవానికి ఏంటంటే మాల మాదిగలు అంటూ రావడం చాలా కష్టంగా ఉన్నది. వాస్తవానికి కూడా మొన్న మీటింగ్ పెట్టిండు, మొన్న 11వ తారీఖు. ఆ రోజు కూడా మనోళ్ళు చాలా తక్కువ మంది వచ్చారు, చాలా తక్కువ మంది వచ్చారు. కాబట్టి డెఫినెట్గా మీరు ముందుకెళ్ళాలి, ప్రతి ఒక్కరిని కూడా పలకరియాలి. ఇది చేయకపోతే మాత్రం మనం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంగా చెప్పిండు మంత్రి గారు. మా రామ్దాస్ అటవాల గారు ఆయన చెప్పిందే మేము వింటాం, 100% ఆ పని చేద్దాం అనేది కూడా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే బీజేపీ ప్రభుత్వంలో మీది బీజేపీ కదా, మరి బీజేపీ ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మరి మేము రాలేకపోతున్నాం అనేది మా ఎస్సీకి సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది అలాంటి విధంగానే ఉన్నారు. కాబట్టి అది బీజేపీతో సంబంధం లేని విషయం. అది బీజేపీ అయినా కూడా ఆర్పీఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రామ్దాస్ అటవాల గారు అంటే ఆయన ఖచ్చితంగా నిన్న క్రిస్టియన్స్ గురించి చాలా చక్కగా చెప్తున్నారు. మరి క్రిస్టియన్స్ గురించి చాలా చక్కగా చెప్పినప్పుడు ఎస్సీలను కనుక మరి మాల అనే ఈ కులంలోకి వెళ్ళి తీసేస్తే కనుక వారిని ఇబ్బంది పెట్టి రేపు బీసీ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి రేపు చాలా విధంగా ఉంటుందని చెప్పి నిన్న కూడా మరి 11వ తారీఖు కూడా చాలా క్లియర్గా చెప్పేసిండు. కాబట్టి ఎస్సీలు అనేది ఎట్టి పరిస్థితుల్లో మారద్దు అనే ఆలోచనతో ఆయన ఉన్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నామన్నా. 100% మాత్రం మా రామ్దాస్ అటవాల గారు చెప్పిన నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తి లేదనేది తెలియజేస్తున్నాం అన్న. మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ని సంవత్సరాలు చేస్తుండో అసలు మీ నేపథ్యం ఒకసారి చెప్పండి. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా 4 సంవత్సరాలు చేస్తున్నా ఇప్పటి వరకు. ఇంతకుముందు ఒక 3 సంవత్సరాలు అంటే దాదాపు 8 సంవత్సరాల దాకా చేశాను. కాకపోతే మా నేపథ్యం ఏమైందంటే నేను వరంగల్ అంటే ములుగు జిల్లా అక్కడ నుండి నేను వచ్చేసిన, మహమ్మద్ గౌస్పల్లి సొంతూరు మాది. అక్కడ నుంచి నేను వచ్చేసినాము. అక్కడ నుంచి ఇప్పుడు మేము రాష్ట్ర లెవెల్లో కూడా అన్ని 33 జిల్లాలు తిరుగుతూ ఉన్నాం. 33 జిల్లాలు కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 14వ తారీఖు వర్ధంతి. కాబట్టి ఈ రోజు నుంచి మేము ఖచ్చితంగా మరి ఈ 1 ఇయర్లో ఫుల్ టైమ్గా మేము అడ్జేస్తాం. ఒకటి మే నెలైనా, జూన్ నెలైనా, ఏ నెలైనా వచ్చే నెలలో మీటింగ్ పెట్టి భారీ బహిరంగ సభ పెట్టి మా రామ్దాస్ అటవాల గారిని ఖచ్చితంగా పిలిపిస్తాం. 100% దాదాపు ఒక 60-70 వేల మందితోటి మేము వచ్చే నెల మీటింగ్ పెట్టిద్దాం ఆలోచనతో ఉన్నాం. అది ఖచ్చితంగా చేస్తాం, అందులో వేరే ప్రసక్తి లేదన్న. మేము ఇప్పుడు కేంద్రంలో 3 సార్లు మేము మంత్రి అయినారు. అసలు రాష్ట్రానికి ఏమైనా ఫండ్ తీసుకొస్తారు? రాష్ట్రంలో మీ స్పెషాలిటీ అని చెప్పండి. మా స్పెషాలిటీ ఏంటంటే వాస్తవానికి కూడా మరి మేడం గారు ఇంతకుముందు చెప్పినట్టు మేము అన్ని కార్యక్రమాలు చేసినాం. మొన్న కూడా కరోనా అప్పుడు కూడా చాలా కార్యక్రమాలు చేసినాం. మరి బ్రహ్మాండంగా చేసినా కూడా మరి మాది అదే విధంగా ఉన్నది. మంత్రి గారు కూడా మమ్మల్ని కూడా బ్రహ్మాండం చేస్తున్నారు. మరి మీ మహిళా అధ్యక్షురాలు శ్రీలత అయితేంటి, మరి నేనైతేనేంటి, మా మధ్యలో బాగానే ఉంది. మరి నేను అందరం కలిసి కూడా బాగానే చేస్తున్నాం. మరి ఇది ఉంది కదా డబుల్ బెడ్రూమ్లో కూడా మేము ఖచ్చితంగా మంత్రి దగ్గరికి పోయినాం. అక్కడి నుంచి రాపించుకొచ్చిన కొంతమంది పేర్లు, వాళ్ళ పేరు కూడా చెప్పినాం. మరి ఇప్పుడు నాయన రాజేందర్ రెడ్డి గారు వారు వచ్చింది కాబట్టి వారు కూడా కొన్ని పేర్లు తీసేయడం జరిగింది. ఇక మేము కూడా అది మనకు తెలియని ముచ్చట అనే ఉద్దేశంగా దాన్ని వదిలేసినాం. కాకపోతే ఏంటంటే ప్రతి ఇష్యూలో కూడా ఎక్కడ కూడా ఏ తప్పు చేయకుండా కూడా మేము నిశ్శబ్దంగా వ్యవహారం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇలాంటి వేరే వ్యవహారం ఏం లేదు. వాస్తవానికి ఇది నిజమమ్మా. ఆర్పీఐ పార్టీగా రాష్ట్రంలో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీ లక్ష్యం ఏంటి చెప్పండి. మా లక్ష్యం ఏంటంటే ఇప్పుడు 25 మంది ఎమ్మెల్యేలకు మేము టికెట్లు ఇచ్చినాం. మొన్న 25 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. మొన్న దాదాపు 9-10 మంది దాకా ఎంపీకి టికెట్లు ఇచ్చినాము. మరి మా వ్యవహారం అయితే దాదాపుగా ఒక 5,000 నుంచి 10,000 వరకు మా ఓట్లు పడ్డాయి. అది ఖచ్చితంగా 25 మంది ఎమ్మెల్యేలో మా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఇప్పుడు మహిబాద్లో మరి శంకర్ నాయక్ మీద కూడా మా రామ్ రబాని ఒక ఆయన నిలబడ్డాడు. ఆయన కూడా దాదాపు 8-9 వేల ఓట్లు వచ్చినాయి. 100% అయితే డెఫినెట్గా ఇంకా ముందు తీసుకెళ్దాం, అలాంటిది ఏం లేదు. దళిత కృష్ణ గురించి మెయిన్ కాన్సెప్ట్గా వెళ్తుంటారు, అది మీకు సక్సెస్ అవుతారు కదా?
దళిత క్రైస్తవుల గురించి వెళ్తున్నాం మీరు లక్ష్యం అనేది. దళిత క్రైస్తవులు అంటే మాకు కూడా దళిత క్రైస్తవులు అనేది అది తీసుకోవడం చాలా విడూరం అనిపిస్తుంది. ఎందుకంటే మా మంత్రి గారు మా మంత్రి రామదాస్ అటవాల గారు చెప్పాడు, మరి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి కూడా నీ కర్తవ్యం మీరు చేయండి. దళితులు క్రైస్తవులు అనే విషయం కాకుండా ఎస్సీలు మాత్రం 100% ఎస్సీలుగా మిగిలిపోవాలి. వాళ్ళు ఎస్సీలు అనేది ఇప్పుడు ఏ కులం అయితే ఏంటి, ఏ కులం అయితే మందకృష్ణ మాదిగా అన్నాడు. మరి ఏమైతే అది మిమ్మల్ని బ్రాహ్మణులా చేస్తారా? మరి బ్రాహ్మణులు ఎందుకు చేయరు, మనం ఎందుకు కావాలన్న ఉద్దేశంగా ఆయన కూడా చెప్పిండు. కాబట్టి బ్రాహ్మణులకేమో మతం మార్పు లేదట, బ్రాహ్మణులకు మతం మార్పు లేదట. మరి ఎస్సీఓడు బ్రాహ్మణుడు తప్పేం ఉన్నది? తప్పేం లేదు కదా. కాబట్టి అలాంటి వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మేమైతే ఒకటే చెప్తున్నాం, మరి బ్రాహ్మణీయ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళని తీసేసి మరి ఎస్సీలను కూడా మరి బ్రాహ్మణుల వ్యవస్థలు పెట్టాలనే ఆలోచన కూడా మాకు ఉంది. 100% ఆ పనిలో ఉంటామన్నా. చివరిగా మీరు ఆర్పిఐ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక మంత్రికి, ఒక జాతీయ స్థాయి మంత్రి అతను తీసుకొచ్చి మన తెలంగాణలో ఏమైనా వరాలు ఇవ్వాలనుకున్నారా? వాస్తవానికి వరాలు బాగానే ఇస్తున్నాం. మేము కూడా వాళ్ళకి కొన్ని మంత్రి రామదాస్ అటవాలే గారు మరి ఆయన కూడా చెప్తా ఉన్నాడు. రామదాస్ అటవాలే పదవి సామాజిక న్యాయశాఖ మంత్రి ఆయన కూడా చెప్తా ఉన్నాం, సార్ ఇది మీరు తప్పకుండా చేయాలి సార్, ఈ లోన్లు కావాలి, అవి కావాలి, ప్రతి ఒక్కటి కూడా కావాలి సార్, ఇల్లు కావాలి, ప్రతి ఒక్కటి కూడా కావాలంటే దాదాపు మొన్నటి దాకా మరి 2000 ఇల్లు రాసిండు. మరి PMAY కింద 2000 ఇల్లు రాసిండు. అవి కూడా మనం కాన్సెప్ట్ జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ మంత్రి అయింది కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా చేయాలి సార్, మరి లేకపోతే బాగుండదనే ఉద్దేశంగా మేము ఆయన కూడా ప్రతిఫలం చేస్తూ ఉన్నాం, విడిచిపెడతలేము. ఎందుకంటే ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా నేను, మరి స్టేట్ ప్రెసిడెంట్ కూడా పసరమైన నేను మరి వేస్ట్ అయితే సార్, మీరు ఖచ్చితంగా ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండవచ్చు, మరి మీరు బీజేపీ నుంచి వ్యవస్థ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు 100% చేయాలి సార్. ఇది లేకపోతే మాత్రం వాళ్ళు దూరం ఉంచుతాను. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు, మరి ఆయన తరపున ఇప్పుడు ప్రధానమంత్రి గారు వారు కూడా మరి 2,50,000 రూపాయలు వాళ్ళు కూడా ఇస్తా అని చెప్పారు. ఏదో ఒకటి చేసి మరి మీరు చేయకపోతే బాగుండదు సార్ అని కూడా మేము చెప్తా ఉన్నాం. 100% చేస్తాను నమ్మకం మాత్రం మాకు ఉంది. అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో మీరు ఉంటున్నారు, మరి ఏ విధంగా ఫీల్ అవుతున్నది? ఏ విధంగా అంటే వాస్తవానికి చాలా గ్రాండ్, అంటే 100% గ్రాండ్. ఎందుకంటే మేము అయితే ఎస్సీలమై పుట్టి కూడా మాకున్న ఆలోచన కూడా ఒక విధంగా మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎస్సీలమై పుట్టి కూడా మేము ఒక రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే అంబేద్కర్ పెట్టిన పార్టీలో మేము ఉండడం చాలా సంతోషం అవుతుంది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే పార్టీ పెట్టిండో ఆ పార్టీ అలా 14th రోజు మేము తప్పకుండా ఎందుకు మీతో మాట్లాడుతున్నామంటే 4th రోజు ఖచ్చితంగా మేము 100% చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్ళిపోతున్నాం. 100% ఆ పార్టీలో ఉన్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా చేద్దామని ఒక ఆలోచన ఉందన్న. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మహిళా అధ్యక్షురాలు స్నేహలత గారు మరియు పసుల రవికుమార్ మనతో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి యొక్క అంబేద్కర్ స్థాపించిన ఒక రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఎజెండా చెప్పారు. ఈ పేరు వాళ్ళ లక్ష్యాలు సాధిస్తానని ఆశిస్తాం. కెమెరామెన్ రవికుమార్తో వరంగల్ స్పెషల్ కెమెరామెన్ పెరమాల వెంకట్, ఫేస్ టు ఫేస్.